ట్రంప్‌కి ఇంతకుముందు మోదీ అంటే ఏంటో తెలిసిందో తెలియదో తెలియదు గానీ, దావోస్‌లో మాత్రం ఇప్పుడు మాత్రం నరేంద్ర మోదీ యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే యూరప్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎఫ్‌టీఏ చేసుకుంటున్నాయి భారతదేశంతో. దానికి సంబంధించి యూరోప్‌కి సంబంధించినటువంటి కమిషన్ ప్రెసిడెంట్ ఉన్నారు గదా! ఆ ఉర్సు గారు కూడా ఇప్పుడు భారతదేశం రాబోతున్నారు. అలాగే ఎఫ్‌టీఏ చేసుకుంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా 27 దేశాలతో మనము ఫ్రీగా చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు మన దేశంలో. ఇక్కడ కేవలం ఇక్కడే ఉండదు, ఇదంతా కూడా ఒక లింక్ ఉంటుంది, చైన్ లింక్. అటు యూరోప్తో మరికొన్ని దేశాలు దగ్గరగా ఉంటాయి, ఆ దేశాల దగ్గర వాటి యొక్క ఉత్పత్తులు అమ్ముకుంటాయి. అవి ఫ్రీ ట్రేడ్లో భాగంగా భారతదేశం తీసుకొస్తాయి. అలాగే భారతదేశంతో కూడా మరికొన్ని దేశాలు సంబంధాలు కలిగి ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి వస్తువుత్పత్తి ఇప్పుడు భారతదేశం నుంచి అవి యూరోప్లో అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఇక్కడతో ఉండదన్నమాట. ఈ విధంగా మనకి మంచి లాభాలు, పైగా ఇప్పుడు మన దేశీయంగా తయారవుతున్నటువంటి సాంకేతికతను కూడా మనం యూరోప్లో ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ట్రంప్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు రేపు మారినా సరే యూరోప్ దేశాలకి ట్రంప్ అంటే ఏంటో అర్థమైపోయింది, భారత్కి కూడా ట్రంప్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఒకవేళ రేపు 3 సంవత్సరాల తర్వాత ఆయన దిగిపోయినా సరే అమెరికా విధానం ఇలాగే ఉంటుందని ప్రపంచ దేశాలకు తెలిసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఇది చాలా మంచి అవకాశం భారత్కి, అలాగే అటు యూరోప్ దేశాలకి. సో ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి ఈ దౌత్య సంబంధాలు ఎంత బాగా ఉపయోగపడ్డాయి. మొన్న యుఏఈ అధ్యక్షుడు కూడా భారతదేశం వచ్చి కేవలం 2 గంటల్లోనే $200 బిలియన్ ఒప్పందం చేసుకుంటామని చెప్పాడు. రియాక్టర్లు, అలాగే చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్లు, ఇంకా వీటితో పాటు మరి ఒక వాణిజ్య ఒప్పందాలు. ఎందుకు అటు సౌదీ అరేబియా, అజర్బైజాను, పాకిస్తాను, టర్కీ ఇవన్నీ ఒక్కటవుతున్నాయి. అక్కడ ఆర్మేనియాని ఒంటరి చేస్తున్నాయి. కాబట్టి ఆర్మేనియాకి మనమున్నాం, యుఏఈకి కూడా మనమున్నాం, యుఏఈకి సౌదీకి పడట్లేదు. సో ఇలా అంతర్జాతీయ రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. భారతదేశం ఎందుకు ఎగిరెగిరి పడాలి? ఆ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి 50% సుంకాలకే మనం అది చేయలేదు, నరేంద్ర మోదీ ఇది అనలేదు, మనం కూడా సుంకాలు వేస్తే సరిపోతుంది కదా. ఎందుకు? వాడు గాలిపటంలా ఎగురుతుంటాడు. ఇక్కడ దారం పట్టుకున్నాడు ఎవడనేది మెయిన్. ఆ దారం పట్టుకొని ఆడించేవాడు మన మోదీ. ఈరోజు దౌత్యపరంగా జయశంకర్ గారు చేసినటువంటి టీం ఎంత సక్సెస్ అయింది ఈరోజు మీరు చూడండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత 40 దేశాలు పరిగెట్టారు మన వాళ్ళు, 42 దేశాలు, 42 టీంలు. ఎందుకు? వాడు సుంకాలు విధించాడు కాబట్టి ఆ సుంకాలని మనం అక్కడ భరించేదానికంటే, లేదా మనం వాడి మీద సుంకాలు వేసే కంటే కూడా మనం ఆ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ని అమెరికాలో ఎంత వీలైతే అంత చేసుకొని మిగిలినటువంటి ట్రేడ్ ఇతర దేశాల్లో కూడా విస్తరించుకోవాలి. అదే కదా ఏ దేశమైనా సక్సెస్ అవ్వాలంటే. ఈరోజు చైనా అదే చేస్తుందిగా. కాబట్టి అమెరికా మన మీద ఏదో చేసింది కాబట్టి మనం చేయలేదు, కానీ అమెరికా దగ్గర కోల్పోయినటువంటి ఆ వాణిజ్య వ్యాపారాన్ని మనం వేరే దగ్గర సంపాదించుకున్నాం, దానికి 2 రెట్లు ఎక్కువే సంపాదించాం. ఇప్పుడు అమెరికాతో మనం $88 బిలియన్ చేస్తున్నాం. సుంకాల వల్ల మనకి నష్టమే వచ్చింది, $15 బిలియన్ వ్యాపారం మీద కొంచెం ఎఫెక్ట్ పడింది కదా. కానీ ఇప్పుడు మనం యూరప్ దేశాలు కావచ్చు, అలాగే ఇస్లాం దేశాలు కావచ్చు, అలాగే మరికొన్ని క్రిస్టియన్ దేశాలు కూడా కావచ్చు, వీటన్నింటి మీద మనం ఇప్పుడు ఎంత సాధించాం? దాదాపు $40 బిలియన్ ఎక్స్ట్రాగా సాధించాం కదా. అయితే ఇప్పటికీ అమల్లో రాలేదు, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి లేదా ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి అన్ని అమల్లోకి వస్తాయి. మన దేశీయ ఉత్పత్తులకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు చైనా ఏడుస్తుంది కదా. WTOలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ కూడా చేసింది. దేని విషయంలో? మన యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులన్నింటికి మనం ఏమొచ్చేసి రాయితీలు ఇస్తున్నాం, అలా ఇవ్వకూడదని చైనా కూడా ఏడుస్తుంది. అంటే వాళ్ళ యొక్క వస్తువు నాణ్యతని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. పైగా మా వస్తువులు గిరాకీ తగ్గిపోద్ది, అంతర్జాతీయ రూల్స్ ప్రకారం మీరు వీటికి ఏ విధంగా కూడా రూల్స్ ఇది ఇవ్వకూడదు కదా, మీరు ఎలా ఇస్తారని అడుగుతుంది. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ రాజకీయాలు ఏ విధంగా తిప్పుతున్నాడు మోదీ కావచ్చు, ఆయన టీం కావచ్చు, ఈరోజు ఏ విధంగా కేంద్రం ఈరోజు రాజకీయాలు నడిపేస్తుంది. ఈరోజు దావోస్లో ఉన్నటువంటి ట్రంప్ నరేంద్ర మోదీ గొప్పోడు, భారతదేశం గొప్పది, ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఎందుకు అంటున్నాడు? యుఏఈ దేశాలన్నీ కూడా ఇచ్చి పడేస్తున్నాయి. యుఏఈ కాదు, యుఏఈ దేశాలు, యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అమెరికాకి ఇచ్చి పడేశాయి. పైగా భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇది ఎంత దెబ్బ దౌత్యపరంగా అమెరికాకి. ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు, నాకు లాభం వస్తుంది అది ఇదే అని, కానీ లోపల అర్థమైపోతుంది, అంత వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది.
ఇప్పుడు అతను సుంకాలు విధించాడు యూరోప్ దేశాల మీద, అవి విధించవా ఇప్పుడు? అవి కూడా విధిస్తాయి. దానివల్ల అమెరికాకి నష్టమే కదా. నువ్వు గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవడానికి చైనాని రష్యాని బూచికి చూపిస్తే ఆ రెండు తప్పుకొని ఈరోజు మొత్తం గేమ్లో నిన్నే పడేసాయి ముందు. ఇక నువ్వు ఆట ఆడాలి. ఎవరితో ఆట ఆడతావు? ఈ నాటో దేశాలతోనే ఆట ఆడాలి. నాటో దేశాలతో ఆట ఆడితే ఎవరికి నష్టం? అది ఎప్పటికైనా నీకే నష్టం. మొదలై అమెరికా ప్రజలు ఎలాంటి వాళ్ళు, చిన్నది ఏదైనా సంక్షోభం వచ్చిందంటే భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. అంత పిరికోలాలు. ఎందుకంటే అంత సెక్యూరిటీగా బ్రతుకుతారు, అంత స్వేచ్ఛగా బ్రతుకుతారు, అంత విచ్చలవిడిగా బ్రతుకుతారు. వాళ్ళ కష్టాలు ఏమి రాకుండా అంతా కూడా ఎప్పుడు ఉద్యోగాలు ఉంటూ ఉండాలి, జీతాలు పడుతూ ఉండాలి. ఆ వచ్చిన జీతం వెంటనే ఖర్చు పెట్టేస్తారు, రేపటి కోసం దాయరు. కాబట్టి ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాల వెనక ఏదైనా రేపు ఆర్థిక సంక్షోభం వచ్చినా, రాజకీయ సంక్షోభం వచ్చినా, ఉద్యోగాలు పోయినా ఆత్మహత్యల వెనకే పరిగెడతారు. సో ఇవన్నీ కూడా ట్రంప్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తాయి, ఎంత ఒత్తిడికి తీసుకొస్తాయి. ఇప్పటికే అమెరికా వ్యతిరేకిస్తుంది. 1 సంవత్సరం పరిపాలనలో ట్రంప్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు కూడా. ప్రపంచమే కాదు, అమెరికా ప్రజలే ఇప్పుడు ఇచ్చేయడం లేదు, అతన్ని అంగీకరించడం లేదు. సో నరేంద్ర మోదీనే కాదు, భారతదేశాన్నే కాదు, రేపు ఎవరైనా సరే భారతదేశం దగ్గర మోకరిల్లాలని నేను చెప్పను, కానీ భారతదేశంతో ఈ పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్తున్నాను.